హలో ఎవ్రీవన్, ఈరోజు సొరకాయ తురుముతో మీకు ఒక స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్న ఈ రెసిపీ సొరకాయ తురుముతో వడలు. ఈ టేస్టీ స్నాక్ రెసిపీ పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. టీ టైంకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. మీరు కూడా కంప్లీట్గా వీడియోని వాచ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 1 కప్ వరకు సొరకాయ తురుమును వేసుకోవాలి. ఇలా సొరకాయ తురుమును వేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దీంట్లోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను 5 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ అయినట్టయితే మీరు తగ్గించుకోవచ్చు. అలాగే 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయాలి. ఇది మీరు ఫైన్గా చాప్ చేసుకుని డైరెక్ట్గా ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని సొరకాయలోకి యాడ్ చేసుకోవచ్చు. మరి ఫైన్గా పేస్ట్ చేసుకోకుండా ఇది కచ్చాబచ్చాగా బరకగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. మీకు ఇలా గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కొత్తిమీర వాటన్నిటిని కూడా ఫైన్గా తరిగి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి వల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా పిండిని అంతటినీ కలుపుకోవాలి. మనకి సొరకాయలో ఉండే వాటర్తోనే మనకి ఈ పిండి అంతా ముద్దలాగా తయారవుతుంది. మీకు కనుక మరి కొంచెం తడిగా అనిపిస్తే ఎక్స్ట్రా కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనకి వడ చేసుకోవడానికి తగినట్లుగా పిండి తయారవ్వాలి. అంటే ఇలా మీరు ఒకసారి వడ చేసినట్టయితే పర్ఫెక్ట్గా మనకి వడ షేప్ అంతా మనకి హోల్డ్ చేసేలాగా ఉండాలి. మనకి పిండి అంతా పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని హీట్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం వడల్ని ఒత్తుకుందాము. దీనికోసం మీరు అరచేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని వడపిండి తీసుకుని ఇలా అరచేతిలో వడలాగా ఒత్తుకోండి. ఇలా మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే పల్చగా ఒత్తుకోవచ్చు. లేదు కొంచెం సాఫ్ట్ వడ కావాలి అనుకుంటే కొంచెం మందంగా ఒత్తుకోండి. ఇలా చేయడం అయిన తర్వాత మధ్యలో ఒక హోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల వడ అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత మనం కాగిన నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం మీడియం హీట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై హీట్లో పెట్టినట్టయితే కనుక తొందరగా మాడిపోతాయి. ఇలా వేసుకున్న ఈ వడల్ని గరిటెతో 2 వైపులకి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మీడియం హీట్ పైన. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే పేపర్ నాప్కిన్ పైకి అబ్జార్బ్ అయిపోతుంది. ఈ వడల్ని చేత్తో ఒత్తుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా ప్లాస్టిక్ షీట్ పైకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని ఈ పిండి ముద్దను తీసుకుని దీనిపైన ఇలా పెట్టండి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఈ ప్లాస్టిక్ షీట్ని క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా రౌండ్ ప్లేట్తో కానీ గ్లాస్తో కానీ పైన ఇలా ఒత్తండి. మనకి రౌండ్ షేప్లో వడ తయారైపోతుంది. ఇప్పుడు దీనికి హోల్ చేసుకుని మనం ఈ వడలను తీసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా పిండి అంతటినీ కూడా ఇదే పద్ధతిలో కూడా వడలను చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ షీట్ పైన వడ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి షీట్ పై నుంచి వడ అనేది ఈజీగా ఊడి వస్తుంది. సో మీరు ఈ 2 పద్ధతుల్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఇలాగే మొత్తం పిండి అంతటినీ కూడా వడ తయారు చేసుకుని రెడీ చేసుకుంటే మనకి టేస్టీ స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ ఈజీ క్రిస్పీ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.